హలో అండి అందరికీ. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో రాగి సంగటి ప్లస్ చికెన్ కర్రీ అనమాట. అసలు నేనైతే ఎప్పుడు రాగి సంగటి చేసినా అన్నంలో కలిపి చేస్తుంటే ఈసారి మాత్రానికి ఓన్లీ పిండితో మాత్రమే చేయాలని నేను అనుకున్నా. రాగి పిండితో ఒక్కటే, ఇంకా అన్నం యాడ్ చేయకూడదు అనుకున్నాను అనమాట. ఇంకా ఇది కూడా నేను రాగులు తీసుకొని నానబెట్టి ఆరబెట్టుకున్న తర్వాత వేయించి పొడి చేసినాము. స్మెల్ అయితే అదిరిపోయింది అసలు. ఆ స్మెల్ వేయించినందుకు బాగా వస్తుంది అనమాట. ఇంకా ఇది ఎక్కువ క్వాంటిటీ అయితే చేయలేదు, చిన్న గ్లాస్తో చేసినాను. ఇంకా నీళ్ళు మరిగించిన తర్వాత కొద్దిగా ఉప్పు ఆయిల్ వేసి పిండేసి కలుపుకున్న మరిగిన తర్వాత ఇంకా కొంచెం మన చెయ్యి తాకేంత వేడితోటి నేను నెయ్యి రాసుకొని చేతికి ముద్దలు కట్టినాను అనమాట. అసలు చికెన్లో కంటే పల్లి చట్నీలోకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎందుకంటే నా కూతురు తినకూడదు కదా అనేసి తన కోసం పల్లి చట్నీ చేసినాను. అబ్బాయి ఎంత బాగుందంటే చికెన్ కంటే పల్లి చట్నీనే బాగుంది అనిపించింది. నిజంగా కుదిరితే ట్రై చేయండి మీరు కూడా.